ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ కావలి ప్రభుత్వ అధికారులు మరియు ప్రజా సంఘాలు కలిసి కావలి ఆర్డీఓ కార్యాలయ సమావేశం మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. సమీక్ష సమావేశ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర @2047లో భాగంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం P4 కార్యక్రమం. పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఈ రోజున చేసేటువంటి కార్యక్రమంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రజలు ముగ్గురు భాగస్వామి అయితే తప్పకుండా ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు, ఏ ఒక్క పేదవాడినైనా ధనవంతుడు చేయొచ్చని దానికే ఈరోజు ఈ P4 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా కావలి నియోజకవర్గానికి సంబంధించి 9,000 కుటుంబాలు ఈ రోజున దారిద్ర్య దిగువ రేఖన ఉన్నటువంటి కుటుంబాలు. అంటే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ కనెక్షన్లు లేవు, కట్టెల మీదే వండుకుంటున్నారు, నామినల్ కరెంటు ఛార్జీలే కడుతున్నారు, పూరు గుడిసెల్లో ఉంటున్నారు, రేకుల షెడ్డుల్లో ఉంటున్నారు. ఎటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి కుటుంబాలు. ఆర్థిక స్తోమతలు అంటే పొలాలు లేకపోవడం, కూలి పనుల మీద ఆధారపడటం, పిల్లలను కూడా చదివించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలైనటువంటి వాటిని ఈరోజు బంగారు కుటుంబాలుగా గుర్తించి వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా సోపానంగా ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు 9,000 కుటుంబాలని కావలి నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన కుటుంబాలని కావలి నియోజకవర్గంలో కావచ్చు, కావలి నియోజకవర్గంలోనే పెరిగి పెద్దయి ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డటువంటి వ్యక్తులు కావచ్చు, కావలిలోని వివిధ వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా ముందుకొచ్చి అటువంటి పేద కుటుంబాన్ని హక్కును చేర్చుకుంటామంటే వారిని మేము మార్గదర్శకుడిగా ఈరోజు పేరు నామకరణం చేస్తున్నాం. అటువంటి మార్గదర్శకుడి యొక్క చేతిలో ఆ కుటుంబం తప్పకుండా ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంది, పేదరిక నిర్మూలన అంతమవుతుంది, వాళ్ళు కూడా ధనవంతులుగా మారుతారనే దానికి ఈ రోజున బంగారు కుటుంబాలని ఆదుకునేందుకు మార్గదర్శకులను ఏర్పరిచేందుకు ఈరోజు మీటింగ్ను కూడా కండక్ట్ చేశాం. ఈ కండక్ట్లో స్థానికంగా ఉన్నటువంటి NGO సంఘాలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాలు పంచుకోమని, మన కావలి ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళని హక్కును చేర్చుకునే దాంట్లో తప్పకుండా అందరూ సహకరించండి అని చెప్పి పిలుపునిచ్చాం. ముఖ్యంగా ఇప్పటికీ కావలిలో 1,350 మంది ఈరోజు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చే అగ్రిమెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నా, ఒకటే, మన బిడ్డల్ని మనం పెంచడం గొప్ప కాదు, పక్కవాడిని చేయూతనిచ్చి పెంచడం చాలా గొప్ప. మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పది. కాబట్టి మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్క కుటుంబాన్ని దక్కను చేర్చుకుంటే, అంటే అందరిలో ఉన్నట్టు అపోహలు కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. అందరికీ ఏదో కుటుంబాలను దత్తత తీసుకొని దానికి డిక్లరేషన్ ఇస్తే దానివల్ల ఏదైనా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏమైనా ఇబ్బంది పెడతాయేనో, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్లు పడతాయేనో, లేదంటే ఏదైనా మాకు బ్యాంక్ అకౌంట్లో ఆటో డెబిట్లు పెడతారనే అపోహలు ఉన్నాయి. దయించి ప్రజలు అర్థం చేసుకోండి, ఇది మన ఇంటి పక్కవాడి పెళ్లి చేసుకుంటుంటే మనం 10,000 రూపాయల సహాయం చేసినట్టుగానే ఇది కూడా ఆ కుటుంబాన్ని చేసినంత కాలం చేయొచ్చు, నచ్చకపోతే మధ్యలో ఆగిపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరి రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని ఒక గౌరవమైన పదమైన వ్యక్తులుగా చూస్తారే తప్ప సమాజంలో సేవ చేసే వ్యక్తికి సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఎలా ఉంటుందో ప్రభుత్వాలు కూడా ఏ ఆఫీస్కి వచ్చినా కూడా మార్గదర్శకుడు అంటే ఆ గౌరవాన్ని పెంచే విధంగా కూడా ఈరోజు చూస్తారే తప్ప ఏ ఒక్క విధంగా కూడా ప్రజలకు అసౌకర్యం జరగదు, ఏ ఫ్యామిలీకి నష్టంగా కూడా జరగదు. కాబట్టి మనందరం కూడా పోతూ తీసుకుపోయేది ఓన్లీ కీర్తి మాత్రమే. దేవుడి గుడి కంటే మానవ సేవ గొప్పది. అటువంటి వాడికి చేస్తే దేవుడు కూడా హర్షిస్తాడు. తప్పకుండా పేదవాడిని హక్కును చేర్చుకొని మానవత ఉన్న మనసున్నటువంటి వ్యక్తులైన మీరు
తప్పకుండా మన నియోజకవర్గంలో పేదవారిని దత్తత తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.